దేవునికి స్తోత్రములు. ప్రభు పేరట ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రియ దేవుని జనాంగమా, విజ్ఞానాభిలాషులారా, మీ అందరికీ నా హృదయ శుభవందనాలు తెలియపరచుకుంటున్నాను. ఈరోజు 153వ ఎపిసోడ్కి వచ్చాం. సబ్జెక్టు సృష్టికర్త. ఇది ప్రవచన్ టీవీ, గుడివాడ మరియు మచిలీపట్నం. అందులో ఇప్పుడు చెప్పుకోవాల్సింది ఏంటి అంటే, ఆ ధర్మప్రకాష్ గారి జీవిత చరిత్ర అంతా చెప్పేసుకున్నాం. ఆ తర్వాత మరి మీకు చెప్తానన్న విధంగానే నేను చిన్నతనంలో తీర్థయాత్రకు వెళ్ళినప్పుడు మేము పడుతున్నటువంటి కష్టాలన్నీ, ఎట్లాంటి ఇబ్బందులు పడ్డామన్నీ మీకు ముందుకు తీసుకొచ్చాను. ఎందుకు చెప్పాల్సి వచ్చింది అది అంటే, దేవుడు కావాలని భారతదేశ ప్రజలు విపరీతమైనటువంటి ఆశతో ఎన్నో కష్టాలు పడుతూ ఆ యొక్క తీర్థయాత్రలు తిరుగుతున్నారు. అందులో మా ఫ్యామిలీ కూడా ఒకటి. మరి అటువంటిది నిజమైన దేవుడు ఎవరో నాకు ఏ రకంగా తెలిసింది చెప్తూ, మరి భారతదేశ ప్రజలకి దేవుడు కావాలని ఇంత ఆసక్తి, ఇంత కోరిక ఉంది కదా, మరి దేవుడు వాళ్ళకి నేను నిజదేవుణ్ణి అని బయలుపరచుకోవాల్సినటువంటి అవసరం లేదా, లేకపోతే ఎందుకు చేయలేదు అని అందరికి డౌట్లు ఉంటాయి కదా. కానీ దేవుడు ప్రయత్నం అయితే చేసేసాడు. నిజదేవుడు ఈయన అని తెలుసుకునేటట్టుగా అనేక విధాలుగా దేవుడు మన పూర్వం, మనకు పూర్వీకులైనటువంటి మన ఋషులు, మన మునుల ద్వారా చాలా శ్లోకాలు ఆయన ఆత్మచేత ప్రేరణతోటి రాయించాడు. కానీ రాసినవి మన దాకా రాల. అవి చదివి సరిగ్గా అర్థం చేసుకున్న వాళ్ళు లేరు, అర్థం చేసుకుని ప్రజలకు అందించిన వాళ్ళు లేరు. కాబట్టి దేవుడు చేసినటువంటి ఆ ప్రయత్నం అట్లాగే మిగిలిపోయింది, కానీ ప్రజల్లోకి రాల. మరి ఇప్పటి వరకు కూడా ఇంకా దేవుడు తెలియకుండా అనేక మంది ఉండటానికి కారణం ఏంటంటే, అసలు దేవుడు ఈయన అని మన గ్రంథాల్లో ఈ రాసినటువంటి విషయాలు ఎవ్వరికి తెలియకపోవటం చేత చాలామంది ఆ లైన్లో ఆలోచించలేకపోతూ ఉన్నారు. కాబట్టి ధర్మప్రకాష్ గారు కూడా భారతదేశ ప్రజలకి దేవుడు అంటే చాలా ఆసక్తి, చాలా కోరిక ఉంది, కానీ అసలు దేవుడు ఎవరో వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు. అది నేను తెలుసుకోగలిగాను, అది నేను చెప్తున్నాను అని చెప్పి ఆయన అనేక మంది పండితుల దగ్గర గౌఘాట్ అనేటువంటి ఘాట్లో పుష్కరంలో ప్రయత్నం చేశాడు చెప్పడానికి. కానీ వాళ్ళు మొదటిసారి వినలా, తర్వాత చెప్పినట్టు కొద్దిగా విన్నారు. అట్లా జరిగింది. ఇప్పుడు కూడా నేను కూడా చదివిన తర్వాత ఈ యొక్క గ్రంథాలన్నీ, మరి క్రైస్తవ పండితులే అనేక మంది ఈ యొక్క గ్రంథాలన్నీ చదివి భారతదేశటువంటి పురాతన గ్రంథాల్లో ఏముందో తెలుసుకుని వాళ్ళు రాశారు. అవన్నీ నేను చదివిన నాకు కూడా అదే మంట, అదే ఆవేదన, నా ప్రజలకి ఇవన్నీ నేను చెప్పాలి అని నా ముందు చాలామంది చెప్పారు. నేను కూడా చెప్పాలి, ఈ మాధ్యమం ద్వారా చెప్పాలనే కోరిక నాకు ఉంది. అయితే మరి ఇదంతా అర్థం చేసుకోవటం అంత తేలికైన పని. అనేక మంది పండితులు రాసినటువంటి పుస్తకాలు అవన్నీ చదివి అర్థం చేసుకోవటానికి 2-3 సంవత్సరాలు పట్టింది. కఠోరమైనటువంటి శ్రమ పడ్డా. ఎందుకు అంటే, భారతదేశ ప్రజలకి మన గ్రంథాల్లో యేసు ప్రభువు గురించి ఉంది అనే విషయం తెలియదు, ఎవరూ చెప్పట్లేదు. ఆ విషయం చెప్పి తీరాలనే పట్టుదలతో నేను బాగా కృషి చేయటం జరిగింది. ముందుగా గుండాబత్తిని దేవదానం గారని ఒక పాస్టర్ గారు, ఆయన విశాఖపట్నంలో ఉంటారు, ఇప్పుడు ఉన్నారు. ఆయన ఒక బుక్ రాశారు. ఆ బుక్ రాసింది నేను మామూలుగా వేదాల్లో యేసు ప్రభు ఎందుకుంటాడులే అని ఎవరైనా అంతే అనుకుంటాం కదా. అలా క్రైస్తవులు కూడా మన దేవుడి గురించి వేదాల్లో వాటిలో ఎందుకు ఉంటుందని వాళ్ళు అనుకుంటారు. మేము హిందువులు కాబట్టి మా హిందువులు ఎవరికి కూడా ఈ విషయాలు తెలియవు. ఈ వేదాల్లో ఏముందో ఎవరికి తెలియదు మాకు. కాబట్టి ఇది అసలు వేదాల్లో ఏముందో మాకు తెలియదు, కాబట్టి యేసు ప్రభు గురించి ఉందో లేదో మాకు అస్సలు తెలియదు. ఈ పరిస్థితులు ఉండగా మరి ఇవన్నీ చెప్పవలసింది ఎవరు? ఇంత కష్టపడి వేదాల్లో రాయించింది ఎవరు? ప్రవక్తల చేత, అనేక మంది ప్రవక్తల చేత దేవుడు మరి ఆయన గురించి ముందుగానే అన్ని చోట్ల రాయిస్తూ ఉన్నాడు. ఇజ్రాయెల్ ప్రజలు ఒక్కటే కాదు, ఇజ్రాయెల్ ప్రజల కంటే ముందు నుంచి కూడా, మరి అలాగే ఇజ్రాయెల్ ప్రజలు కాక ఇతర దేశాల్లో కూడా ఆయన ఎవరో బయలుపరుచుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా భారతదేశం యొక్క మునుల ద్వారా ఆయన ఎవరో బయలుపరుచుకున్నారు. అది ఇప్పుడు వరకు సరిగ్గా బయటికి రాలా, అది బయటికి చెప్పాలి అనేది కోరిక నాకు కలిగింది. అలాగే మరి ఇజ్రాయెల్ ప్రజల కంటే ముందు నుంచే నోహో గారని, మెల్కీసెదెక్ అని, వాళ్ళంతా ఇజ్రాయెల్ ప్రజలను దేవుడు అబ్రహామును పిలవక ముందు నుంచే వాళ్ళందరినీ దేవుడు ఏర్పరచుకున్నాడు. కాబట్టి ప్రపంచం అంతా అయిందే ఆయన అందరికీ ఒక ప్రజల్ని ఒకసారి ఒక పక్కకు తీసుకొచ్చి వీళ్ళు నా ప్రజలు అన్న వేరే చోట్ల కూడా ఆయన బయలుపరుచుకుంటూ ఉన్నాడు. అసలు వీటన్నిటికంటే ముందుగానే నేను అనుకోవటం మునులు, ఋషుల ద్వారా ఇవన్నీ రాయించింది కూడా ఆ ప్రాంతాల్లోనే. కాబట్టి ఇక్కడంతా కూడా దేవుడు అని తపస్సు చేస్తున్నారు. ఈ తపస్సు అనేది మహా యజ్ఞం లాంటిది. ఏ దేశంలోనే ఏ విగ్రహాలైనా పూజిస్తూ ఉంటారు, కానీ
విగ్రహాలు దేవతలు దేవుళ్ళని ఇట్లా తపస్సు చేసి దేవుడా దేవుడా అని శరీరం అంతా శుష్కింపజేసుకుని రాత్రి పగలు దేవుడా 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 అని అట్లా తపస్సు చేయటం, అన్నీ ఈ ప్రపంచ సుఖాలన్నీ వదిలేసేయటం, ఉన్న ఆస్తులన్నీ వదిలిపెట్టేసి వానప్రస్థ ఆశ్రమం అని ఒక వృద్ధాప్యం చెప్పడం అరణ్యాలకు వెళ్ళిపోవటం, మహారాజులు ఐశ్వర్యవంతులు అన్నీ విడిచిపెట్టి వెళ్ళిపోయి రాత్రి పగలు అలాగే కందమూలాలు తింటూ తపస్సు చేస్తూ దేవుడా దేవుడా అని అట్లాగే చనిపోయిన వాళ్ళు భారతదేశంలోనే ఉన్నారు. అంటే భారతదేశంలో మునులకి ఎంత ఆసక్తి ఉందో దేవుడి గురించి. కాబట్టి దేవుడు కూడా ఆలోచించుంటాడు, వీళ్ళ ద్వారానే నేను బయలుపరచుకోవాలనుకున్నాను, బయలుపరిచాడు. కానీ అది మన దాకా రాలే. సరే, ఆ విషయాలు ఎట్లా అని మీకు చెప్తా. అసలు నేను చదివినటువంటి గ్రంథాలు అయితే దీని గురించి అయితే చాలా ఉన్నాయి. మరి మీకు అవన్నీ చెప్పాల్సే ఉంటుంది అనుకుంటున్నాను నేను. అది చెప్పకపోతే అది పూర్తిగా సారాంశంలోకి రాదు. అందుకోసం అవన్నీ నేను దగ్గర పెట్టుకున్నాను, చెప్పాలనే ఆలోచన కలుగుతూ ఉంది. మీకు చెప్తాను, వీళ్ళని బట్టి ఎక్కడెక్కడ ఏం చెప్పాలో అన్నీ చెప్పుకుంటూ వస్తాను. మొత్తం మీద అయితే ఈ యొక్క భారతదేశంలో మునుల ద్వారా ఈ యొక్క చక్కని ఆయన ఎవరు అనేది తెలిసిపోవటం జరిగింది. ఒక బుక్కు వేదాలలో యేసు ప్రభు దర్శనం అని ఒక బుక్కు. ఈ బుక్కు 2015లో నేను ప్రభు వైపు చూసిన తర్వాత 3 సంవత్సరాలకి నా చేతికి వచ్చింది. నేను ఏదో బైబిల్ బుక్ షాప్లో ఏదో కొంటాకి వెళితే నా కంటికి కనపడింది, వేదాలలో యేసు ప్రభు దర్శనం అని ఉంది. దీంట్లో దీని మీద ముని బొమ్మ ఉంది, చూశారుగా. ముని బొమ్మ ఉండి యేసు ప్రభు దర్శనం అంటే మన వేదాల్లో ఇది ఎందుకు ఉంటుందబ్బా అని చెప్పి నేను వెంటనే కొనుక్కొచ్చి చదువుతుంటే ఆ తేనె తాగినట్టుగా ఉంది చదువుతుంటే. అమ్మో, దేవుడు ఇక్కడ కూడా ఉన్నాడా, ఇక్కడ కూడా బయలుపరుచుకున్నాడా, మరి మనకు తెలియలేదు ఏంటని చెప్పి నేను ఆశ్చర్యపోయాను. అట్లాగే దాని మీద హెడ్డింగ్ మీద ఆయన గుండాబత్తిన దేవదానం గారు రాసింది. ఆయన ఉన్నాడు కాబట్టి ఆయన ఫోన్ నెంబర్ పెట్టుకుని ఆయన అడిగి రాసిన ఆయన్ని, అయ్యా మీరు ఎక్కడుంటారో మీ బుక్ నేను చదివాను అంటే ఆయన చాలా సంతోషించాడు. బాబు, మీ అందరికీ అందాలనే ఉద్దేశంతో నేను ఇది రాశాను, మీరు చదివారని సంతోషించాడు ఆయన. ఆయన విశాఖపట్నంలో పాస్టర్ గారు. అయ్యా, ఇంకా నా డౌట్లన్నీ ఉన్నాయి, క్లారిఫై చేసుకుంటారు, మీ దగ్గరకు రమ్మంటారంటే రండి అన్నాడు ఆయన. ఇంకా నేను రాసిన పుస్తకాలు చాలా 20 పుస్తకాలు రాశాడు ఆయన. నేను 20 పుస్తకాల దాకా రాశాను అన్నాడు. వెంటనే వెళ్ళే పుస్తకాలు ఆ పుస్తకాలన్నీ కొనుక్కొచ్చుకున్నా, ఈయన రాసినవన్నీ. ఇట్లా శ్రమపడ్డా నేను. పైగా దీని మీద ఏమి రాసి ఉంది, తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ అని రాసి ఉంది బుక్ మీద. ఈ మాట చదవంగానే ఇది నేను ఒకప్పుడు హిందువుగా ఉన్న రోజుల్లో గాయత్రి మంత్రం నిత్యం పారాయణ చేస్తూ ఉండేవాడిని, జపిస్తూ ఉండేవాడిని. ఏదో పెద్దలు చెప్పారు, ఇది గాయత్రి మంత్రం అండి, ఈ మంత్రం చదివితే చాలా లాభాలు కలుగుతాయి, ఏ కష్టం వచ్చినా ఈ మంత్రం చదువుకోవటమే అనేవాళ్ళు. ఇక నేను అది పట్టేసా. ఎప్పుడు ఏదొచ్చినా సరే ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ అని కంఠోపాఠంగా ఉండేది నాకు. ఎన్నిసార్లు చదివితే అంత మంచిది అనేవాళ్ళు. కష్టాలు వచ్చినప్పుడు మరీ ఎక్కువ చదివేవాడిని. దాని అర్థం ఏంటి ఏమో మాకు తెలియదు. ఈ సంస్కృతిలో ఉంటాయి కదా శ్లోకాలు. ఈ గాయత్రి మంత్రం అనేది చదివేశాం, రోజు ధ్యానించేవాళ్ళం, జపిస్తూ ఉండేవాళ్ళం, కానీ దాని అర్థం తెలియదు. అది దాని అర్థం కూడా ఈయన రాశాడు. ఎవడు మా యొక్క బుద్ధులను ప్రేరేపించును, ఆ జగన్నిర్మాత అయిన దేవుని యొక్క వరింపదగిన ఆ పాప వినాశములకు గుణములను మేము ధ్యానింతము అని ఉంది. దీని అర్థమంతా మీకు చెప్తా. ఈ గాయత్రి మంత్రం అనేది ఎక్కడుందో ఏంటో తెలియదు, కానీ ఋగ్వేదము 3వ మండలం 62వ సూక్తం 10వ మంత్రం అని ఉంది. 3:62:10 అలా ఉంటుంది. మొట్టమొదటిదేమో మండలం, తర్వాత సూక్తం, తర్వాత మంత్రం, ఇట్లా ఉంటాయి వేదాల్లో. ఈ ఋగ్వేదంలో ఉందట ఇది. మనకు వేదాలన్నీ 4 వేదాలు. ఈ ఋగ్వేదంలో ఈ మాటలు ఉన్నాయని మనకు తెలియదు, ఒకటి గాయత్రి మంత్రం అని అనుకుంటూ ఉండేవాళ్ళం. కాబట్టి ఆ యొక్క ఋగ్వేదంలో రాశారు. మరి దీని యొక్క అర్థం ఏంటి అని చెప్పి మనం ఎప్పుడు చూడలేదు, కానీ ఈ బుక్ రాసిన తర్వాత ఏంటి దీంట్లో ఉన్న అర్థం ఏంటి అని చూసాం. తీరా చూస్తే అదేదో మనం నిత్యం హిందువులు ఆరాధించేటువంటి ఏ దేవుడి గురించో అనుకున్నాం మేము. ఏ దేవుడో ఏ దేవతో, ఆ పేరు దానికి ఏదో గాయత్రి మంత్రం అన్నారు కాబట్టి ఇదేదో దేవత ఏమో అనుకున్నాం. దేవుడో దేవత అనుకుంటే దాంట్లో దేవుడు దేవత ఏమీ లేదు. వెలుగై ఉన్న ఓ దేవా
మా బుద్ధులు సక్రమంగా ఉండేట్టు మాకు సహాయం చేయండి తండ్రి అని ఉంది దాంట్లో. ఎవరంటే వెలుగై ఉన్న దేవుడు మేము మా బుద్ధులన్నీ సరిగ్గా లేకపోతే అటు కొంచెం మార్చి సరిగ్గా ఉండే విధంగా మాకు సహాయం చేయమని ఉంది దాంట్లో అర్థం. అప్పుడు ఓహో వెలుగై ఉన్న దేవా అన్నారు, కానీ ఇప్పుడు మనం పూజించే దేవుళ్ళు ఎవరో కాదు ఇది అని తెలిసింది. ఈ వెలుగై ఉన్న దేవుడు ఎవరు అంటే బైబిల్ గ్రంథంలో దేవుడు. ఆయన నేను లోకానికి వెలుగునబ్బాయి, నేను వెలుగు, నేను ఆత్మస్వరూపుడు అన్నాడు. నాకు ఒక రూపం అంటూ ఏమీ లేదు. ఏదో మానవుల గురించి ఆ క్రయధనం చెల్లించడానికి మానవ రూపంలో యేసు ప్రభు రూపంలో కొద్ది కాలం వచ్చి వెళ్ళిపోయినా నాకు రూపం లేదు, నేను వెలుగుని అంతవరకే అని చెప్పేసి బైబిల్ గ్రంథం నిండా ఉంది. ఇప్పుడు ఆ వెలుగునే వీళ్ళు ప్రార్థిస్తున్నారు. వీళ్ళకి ఎవరు చెప్పారు వెలుగై ఉన్న దేవా నువ్వు ఇట్లా చెయ్యని? మరి వీళ్ళంతా వీళ్ళు రాస్తారా? రోజు వీళ్ళు ఏదో విగ్రహాలు పూజ చేసుకునేవాళ్ళు కదా భారతదేశంలో. ఏదో విగ్రహాలు పూజ చేసుకునేవాళ్ళు ఆ విగ్రహం పేరు పెట్టి ప్రార్థన చేయాలి, కానీ వెలుగై ఉన్న దేవా నువ్వు ఇలా చెయ్యి అంటున్నారేంటి? ఎట్లా వీళ్ళంతటి వీళ్ళు రాస్తారా వెలుగై ఉన్న దేవా అని? దేవుడు వెలుగై ఉన్నాడని వీళ్ళకేమైనా తెలుసా? ఎవరైనా చెప్పారా? విగ్రహాలే దేవుడు అనుకుంటున్నారు కదా, వెలుగు దేవుడు అని వాళ్ళకి తెలియదు కదా. కాబట్టి ఇట్లాంటి ఆలోచనలన్నీ నాకు రావడం జరిగింది. అందుకే ఇటువంటి శ్లోకాలన్నీ ఒక 12 శ్లోకాలు దగ్గర 12 శ్లోకాలు ఉన్నాయి. 12 శ్లోకాలు రాశాను. 12 శ్లోకాలు రాసి ఓహో ఈ శ్లోకాల్లో ఉన్న దేవుడు మనకి ఆయన ద్వారానే మనం ఏదైనా పొందగలుగుతామని నాకు అర్థం చేసుకున్నాను. 12 శ్లోకాల దాకా ఉన్నాయి. కాబట్టి ఆ శ్లోకాలు ఏంటి అని తీసుకొస్తాను మీ దగ్గరికి. ఫస్ట్గా చెప్పాల్సింది వీటిల్లో ఉన్నటువంటిది నేను రాసింది కూడా చెప్పాలి కాబట్టి నా సాక్ష్యం మొట్టమొదటిగా ఇప్పుడు 2015లో కదా ఇది. 2015లో ఈ బుక్ తీసుకొచ్చా, చదివా, ఆయనతో మాట్లాడా. గుండాపత్తి దేవదానం గారు పాస్టర్ గారు విశాఖపట్నం మాట్లాడా. ఆయన చెప్పాడు ఇంకా పుస్తకాలు నేను రాసినవి ఉన్నారు, ఆయన కొనుక్కొచ్చా, చదివా. ఆయన దగ్గరకు ఒక రోజు వెళ్ళి ఒక రోజు ఆయనతో గడిపా. ఆయనకి దేవుడు ఎట్లాంటి ప్రేరణ ఇచ్చింది, ఎలా ఎందుకు రాశారు, ఎందుకు ఆయనకి సంస్కృతం రాదు కదా, ఎట్లా చదివారు అంటే మొత్తం అంతా చెప్పాడు. దేవుడు నాకు ఇట్లా బయలుపరిచాడు, ఇలా చేశాను, నేను ఆంధ్ర యూనివర్సిటీలో గ్రంథాలయంలో ఇవన్నీ సేకరించాను, నాకు సంస్కృతం రాదు కానీ సంస్కృతం వచ్చిన పండితులు అక్కడ ఉన్నారు, వారిని అడిగి వారి ద్వారా వాటి అర్థాలన్నీ బయటికి తీయించాను, ఇలా అని చెప్పి ఆయన చెప్పడం జరిగేది. కాబట్టి ఆ యొక్క శ్లోకం నా యొక్క ఈ సాక్ష్యం 6 పేజీల సాక్ష్యం తయారు చేశాను మొట్టమొదటిగా నేను బుక్ ప్రింట్ చేయకముందు. అవి 28,000 కాపీలు పంచా ఎక్కడన్నా కానీ. వందల చర్చలు తిరిగాయి, 700 చర్చలు నేను సాక్ష్యం చెప్పింది. బుక్ రాయకముందు నుంచి నేను ఈ యొక్క సాక్ష్యం 6 పేజీల సాక్ష్యం పంచుతూ వచ్చా. దాంట్లో ఈ 12 శ్లోకాలు ఉంటాయి. అందులో ఈ శ్లోకం ఒకటి. ఈ శ్లోకము ఋగ్వేదంలో ఉందని చెప్పా కదా. ఓం భూర్భువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. అది గాయత్రి మంత్రము ఋగ్వేదం అని చెప్పి రాయబడి ఉంది. దాని అర్థం దేవుడు సుఖ సంతోషములు గల సజీవుడు, శ్రేష్టమైన తేజస్సుచే ప్రకాశించుచు పాపములను నశింపచేయు దివ్యమైన వెలుగు ఆయన. అంతే, ఆయన దివ్యమైన వెలుగు. ఆ దేవుని యొక్క దివ్య నామమును ధ్యానింతం. ఆయనకి పేరు ఉంటుంది దేవుడు అని, ఆయనతే తప్ప ఒక రూపం అంటూ ఉండదు, దివ్యమైన వెలుగు మాత్రమే. ఆ దేవుని యొక్క దివ్యనామమును ధ్యానితము. ఆ దేవుడు మా బుద్ధులను ప్రేరేపించునుగాక. ఆ తేజస్సుని వెలుగును ఎల్లప్పుడూ ధ్యానించము. ఆ యొక్క వెలుగు రూపంలో ఉన్న దేవుడిని ఎల్లప్పుడూ ధ్యానిస్తాం. మా బుద్ధుల్ని ప్రేరేపించునుగాక అంటే మా బుద్ధుల్ని సరిచేయునుగాక, అంటే చెడ్డ పనులు చేయకోకుండా మంచి పనులు చేసేట్టుగా మమ్మల్ని చేయునుగాక అనేది దాని యొక్క అర్థం. ఇది ముందుగా ఆయన రాశాడు కాబట్టి అది తీసుకున్నాం. కానీ నేను యాక్చువల్గా తీసుకున్నటువంటి గ్రంథాలు, నేను చదివిన గ్రంథాలు చాలా ఉన్నాయి. ఆ గ్రంథాలన్నీ కూడా చదివితే నేను ఈ అవగాహనకు వచ్చాను అని తెలియటం కోసం ఆ గ్రంథాలన్నీ కూడా మీకు చెప్తా. ఆ గ్రంథాలలోంచి మరి ఎన్ని చెప్పాలో అన్నీ చెప్తా మీకు. అన్నీ చెప్పినా మీకు ఉండదు. తమసోమ జ్యోతిర్గమయ అని జేమ్స్ జైసీల్ చౌదరి గారు రాశారు. ఆయన పురుషోత్తం చౌదరి గారి వంశంలోంచి వాళ్ళ మనవడో ముని మనవడో ఆయన ఇప్పుడు ఉన్నారు విజయనగరంలో. జేమ్స్ జైసీల్ చౌదరి గారు ఆయన ఏం రాశాడు, తమసోమ జ్యోతిర్గమయ అని రాశాడు. మీకు ఊరికినే చూపిస్తున్నా ఆ బుక్స్ ఎక్కడెక్కడ ఏంటి, నేను ఏం చదివాను అని మీకు తెలియాలని.
తమసోమా జ్యోతిర్గమయ మానవాళి విముక్తికి మార్గం అని చెప్పి ఇది బుక్కు, తమసోమా జ్యోతిర్గమయ. ఆ తర్వాత ఇంకోటి, వేదములలో వెతికి చూడు, నిజదేవుని కనుగొని వేడు, నీ మనస్సాక్షిని బట్టి నడువు అని చెప్పి రొంపిచెర్ల యేసుపాదం గారు రాశారు. ఆయన పాస్టర్ గారు రొంపిచెర్ల యేసుపాదం గారు. వేదములలో వెతికి చూడు, నిజదేవుని కనుగొని వేడు, నీ మనస్సాక్షిని బట్టి నడువు అని రొంపిచెర్ల యేసుపాదం గారు రాశారు ఈ బుక్కు. 2, ఆత్మీయ మేలుకొలుపు అని ప్రసాదరావు గారు ఒక ఆయన రాశాడు. ఆయన ఉన్నారు ఆత్మీయ మేలుకొలుపు, ఈయన విశాఖపట్నంలో ఉన్నారు. ఈయన ఆత్మీయ మేలుకొలుపు అని ఒక పెద్ద బుక్ రాశాడు. ఈ వేదాల్లో ఉన్న సారాంశమే. అలాగే ఆయన ఇంకోటి రాశాడు, అనంత సృష్టిలో సృష్టికర్త అని. ఈ 2 బుక్స్ ఆయన రాశాడు. నేను ఇవన్నీ సేకరించి స్టడీ చేశా. అందుకే ఊరికినే ఏదో చెప్పేసేది కాదు నేను చెప్పే మాటలు. ఇన్ని బుక్స్ చదివిన తర్వాత మీకు చెప్తున్న మాటలు. ఆ తర్వాత దైవ దర్శనం సజీవ సాక్షి అని బట్లంకి సత్యనారాయణరావు గారు మొన్నటి వరకు ఉన్నారు. బెరాకా మినిస్ట్రీస్ యొక్క అధినేత ఆయన, మచిలీపట్నం. దైవ దర్శనం అని బుక్ రాశారు. ఆయన జీవించి ఉండగా ఆయన నేను గురువుగా భావించేవాడిని. ఈ మధ్యనే కాలం చేశారు, దేవుడి దగ్గరికి వెళ్ళారు. ఈయన రాశాడు. ఈయన కూడా బ్రాహ్మణ కుటుంబం నుంచి వచ్చిన ఆయన. ఈయన వేదాలు అటువంటి నాలెడ్జ్ ఉంది కాబట్టి దానిలోంచి కొంత తీసుకుని ఈయన రాశాడు. కాబట్టి దైవ దర్శనం బుక్. తర్వాత నేనెందుకు క్రైస్తవుడనైతేనని ముత్యాల వెంకటేశ్వరరావు గారు రాశారు. అది తీసుకురాలేదు కానీ ఆయన ఒక బుక్ రాశాడు. ఆయన రిటైర్డ్ రిజిస్ట్రార్, సబ్ రిజిస్ట్రార్. ఆయన అన్ని గ్రంథాలు చదివి ఆయన రాశాడు నేను ఎందుకు క్రైస్తవుడు. తర్వాత అనంత సృష్టిలో సృష్టికర్త అని శ్రీ చెదలవాడ శ్రీనివాసరావు గారు రాశారు. అది పరిశోధనాత్మక వ్యాసం. అది చెదలవాడ శ్రీనివాసరావు గారు అనంత సృష్టిలో సృష్టికర్త అని ఒక వ్యాసంలాగా రాశారు. అది ఇవన్నీ నేను చదివా. ఇవన్నీ చదివి ముఖ్యంగా ఇక నేను దేని మీద బేస్ చేయాలంటే ఈ యొక్క బుండాపత్యం దేవదాన గారు రాసినటువంటి అమూల్యమైన గ్రంథం. ఇది చాలా అమూల్యమైన గ్రంథం. ఈ గ్రంథంలో ఆయన మొత్తం వేదాల్లో ఎక్కడెక్కడ ఏముందో వెలికి తీసి రాశాడు. మొత్తం వేదాల్లో ఒక శ్లోకం ఉంటే ఆ శ్లోకం ఒక అర్థం రాసి ఈ శ్లోకంలో ఉన్నటువంటి ఈ అర్థం బైబిల్ గ్రంథంలో దేవుడిదని బైబిల్ గ్రంథంలో అనేకమైనటువంటి వచనాలు ఆయన వివరిస్తూ రాసుకుంటూ వచ్చాడు. కాబట్టి ఈ లింకులన్నీ ఆయన సరిచేసి చూపించడం జరిగింది. ఇప్పుడు ఇక ఒక్కొక్కటి మనం తీసుకుంటూ వద్దాం. ఏది ఆ యొక్క ముందు 12 శ్లోకాలు చెప్పేస్తాను. ఆ తర్వాత ఇంకా విస్తారంగా చెప్పాల్సినప్పుడు మీకు చెప్తాను. ఆ 12 శ్లోకాల్లోకి వెళ్తా. ఇప్పుడైతే ఈ గాయత్రి మంత్రం అని మనం అనుకునేటువంటి మంత్రం, వెలుగై ఉన్న దేవా నీవు మా బుద్ధుల్ని సరిచేయమని చెప్పటమే ఆ యొక్క మంత్రం. ఆ మంత్రం అయితే చదువుతాం కానీ ఆ మంత్రంలో ఉన్నటువంటి విషయం అంతే తప్ప ఆ మంత్రం ఏ దేవుడు ఏ దేవత ఇక్కడ మనం అనుకునేటువంటి ఏ దేవుడికి ఏ దేవతకు సంబంధించింది కాదు. సృష్టికర్త అయిన దేవుడు, వెలుగు రూపంలో ఉన్నటువంటి దేవుడి గురించి అది చెప్పడం అన్నమాట. అసలు ఈ వేదాలు ఎన్ని ఉన్నాయని చెప్పేప్పటికి 4 వేదాలని మీకు చెప్పడం జరిగింది కదా. అలాగే ఉపనిషత్తులు, పురాణాలు ఇవన్నీ మన ఉన్నాయి. వేదాలు 4: ఋగ్వేదమని, యజుర్వేదమని, సామవేదాన్ని, అధర్వణ వేదాన్ని 4 వేదాలు ఉన్నాయి. ఈ వేదాలు ఎప్పుడు రాశారు, ఏంటి చరిత్ర అని మనం చూడాలి. యేసు ప్రభువారు ఈ లోకానికి రాకముందు 1000 సంవత్సరాలు పైబడిన కాలం, అది ఎవరో తెలియట్లేదు, 1000 2000 ఆ ప్రాంతాల్లో అంటున్నారు. ఆ ప్రాంతాల్లో మరి బైబిల్ చరిత్ర ఎక్కడి నుంచి అంటే మోషే అని ఆయన యేసు ప్రభువారు ఈ లోకానికి రాకముందు మోషే ఆయనతో దేవుడు చెప్పి రాయించాడు. రాకముందు 1500 సంవత్సరాల క్రితం రాయించడం జరిగింది. ఆయన ముందుకు చరిత్ర అంతా దేవుడు బయలుపరిస్తే రాసుకుంటూ వచ్చాడు. మరి బహుశా ఆ ప్రాంతాలకే ప్రభు కంటే ముందు ఒక 1500 సంవత్సరాలు పైబడిన కాలాల్లోనే దేవుడు అక్కడ మోషే ద్వారా ఇదిగో సృష్టికి నిర్మాతను నేను సృష్టికర్తను, మనుషుల్ని ఇలా ఏర్పాటు చేశాను, ఆదాము హవ్వలను నేనే నిర్మించాను ముందుగా, వాళ్ళ ద్వారా మీరు అందరూ వచ్చారు అబ్బాయి, వాళ్ళ కొడుకు ఈయన కొడుకు ఈయన అక్కడి నుంచి మొత్తం చెప్పేశాడు మోషే ద్వారా. అబ్రహాంకు ముందు అబ్రహాంతో మాట్లాడాడు దేవుడు. అక్కడ అబ్రహాంకు ముందున్న వాళ్ళ పేర్లన్నీ కూడా ఆయన చెప్పేశాడు.
ఇంకా ఎక్కడ ఏ గ్రంథంలోనూ సృష్టి ఆరంభం ఎలా అయింది, మొదట ఆయన తర్వాత ఈయన తర్వాత ఈయన, ఎక్కడ ఎవరి దగ్గరికి ఆ చరిత్ర లేదు, ఎవరు చెప్పలేరు. ఏదో సృష్టి ఉంది, మనుషులు ఉన్నారు అంటారు. ఎప్పటి నుంచి ఉన్నారు, ఎవరు చేశారనేది ఎక్కడా లేదు. ఈ బైబిల్ గ్రంథంలోనే ఉంది. కాబట్టి ఈ 4 వేదాలు రాసిన కాలం నిర్ధారణ అయితే లేదు, కానీ ప్రభువు కంటే ముందు 1000 సంవత్సరాల ముందు జరిగింది. మరీ ఎక్కువ వేలు అని అనుకోవటానికి లేదు. ఎందుకంటే రాయగలగాలి కదా మనుషులు రాయగలిగే శక్తి అప్పుడు ఆ మోషే గారు ఆ ప్రాంతానికే వచ్చింది. ప్రభు కంటే ముందు 1500 సంవత్సరాల ముందు ఆయనతో దేవుడు చెప్పి రాయించడానికి వీలైంది. అక్కడ మనుషులకి మాటలు రాయటము, లిపి తెలియటం జరిగిన తర్వాత వీలైనప్పుడు వచ్చాడు దేవుడు. వచ్చి అబ్బాయి కథ అంతా రాసుకొని రాయించాడు. రాయటానికి వీలైన రోజులు అవి. బహుశా ఆ రోజుల్లోనే ఈ యొక్క వేదాలలో దేవుడు మునుల ద్వారా రాయించాడు. దేవుడు యొక్క ఆత్మచేత ఇప్పుడు బైబిల్ గ్రంథంలో కూడా దేవుడు రాకముందు నుంచి కొంతమంది మనుషుల ద్వారా నోటి ద్వారా మాట్లాడేవాడు. దేవుడు ప్రవక్తలో చెప్పేసేవాళ్ళు, ఇదిగో అప్పుడు జరుగుద్ది, ఇది జరుగుద్ది, రేపు జరుగుద్ది, మొత్తం చెప్పేసేవాడు. దేవుడు ఆత్మ లేకపోతే వాళ్ళకేం చెప్పుద్ది? 10 సంవత్సరాల తర్వాత ఇది జరుగుద్దని, లేకపోతే రేపు ఇది జరుగుద్దని మనిషికి ఎట్లా తెలుస్తుంది? దేవుని ఆత్మతో సన్నిధించబడితే చెప్పిన జరిగినాయి. యేసు ప్రభు వారు కన్యక గర్భాన్ని పుడతారని 740 సంవత్సరాలు ఆయన పుట్టక ముందు చెప్పేశాడు ఒక ఆయన. అది జరిగింది. ఓహో, ఇది చెప్పింది మనిషి ఎట్లా చెప్తాడు? దేవుడే చెప్పించాడు. అట్లాగే ఈ యొక్క వేదాల్లో మునులు రాశారు. ముని ఎట్లా రాస్తాడు? ఆయనకి ఎట్లా తెలుసు? వెలుగై ఉన్న దేవా అంటాడేంటి? దేవుడు వెలుగని ఆయనకి ఎవరు చెప్పారు? అంటే దేవుడు ఈ ప్రవక్తలని ఎలా ఏర్పాటు చేస్తాడో అట్లా అన్ని దేశాల్లో కూడా మంచి దేవుడు కావాలని కోరుకునే వాళ్ళందరి నోటి ద్వారా ఆయన ఆత్మ ద్వారా ప్రేరణ ద్వారా రాయించాడు ఈ గ్రంథం. ఈ యొక్క శ్లోకాలన్నీ చాలా శ్లోకాలు ఉన్నాయి. 12 శ్లోకాలు మీకు చెప్పదలుచుకున్నా. మీకు ఎందుకు చెప్తున్నానంటే ఇదంతా కూడా విజ్ఞానాభిలాషులారా అని ముందు అంటున్నా. నా యొక్క ప్రసంగం అంతా విజ్ఞానమే. ఈ విజ్ఞానమే కావాలి ప్రజలకి. ఎవరు చెప్పకపోతే ఎట్లా? ఇంత కష్టపడి దేవుడు మునులకి వేదాల్లో ఇవన్నీ రాయిస్తే, ఇంత కష్టపడి కొంతమంది పండితులు వీటినన్నిటినీ పుస్తకాలు రాస్తే, ఇవి ఎవరూ చదవకుండా, ఎవరో ప్రజలకి దగ్గర తీసుకెళ్ళకోకుండా, నానా పాటలు పడి దేవుడితో ఎవరో తెలియకుండా ఆ తీర్థయాత్రని ఈ తీర్థయాత్ర నానా పాటలు పడుతున్న సామాన్య ప్రజానీకానికి దేవుడి గురించి చెప్పేది ఎవరు? దేవుడు ఎంత కష్టపడి రాయించింది ఇది తెలుసుకోవాలనే కదా. ముందుగా చదువుకున్నవాడు తెలుసుకోవాలి. ఆ చదువుకున్నవాడు తెలుసుకున్నదంతా చదువు రాని వాళ్ళకి చెప్పాలి. ఈ పని ఎవరు చేస్తున్నారు? కాబట్టి వేదాల గురించి చెప్పాను. 4 వేదాలు. ఈ 4 వేదాల కాలం గురించి అయితే మీకు చెప్పాను. ప్రభు కంటే ముందు, యేసు ప్రభు కంటే ముందు 1000 సంవత్సరాలు పైబడిన కాలంలో చెప్పేశారు. ఇకపోతే ఉపనిషత్తులు అంటారు కదా, అయ్యేంటి? అంతే కదా, ఉపనిషత్తులు ఏంటి, అవి ఏంటి అనే అనుమానం మన అందరికీ ఉంటుంది. 108 ఉపనిషత్తులు ఉన్నాయట. 108. ఈ ఉపనిషత్తులు అంటే ఏంటి? మళ్ళీ అంటే వేదాల్లో ఉన్నదాన్ని వివరించారు. ఒక్కొక్క ముని ఒక్కొక్క విధంగా వివరించారు వేదాల్లో ఉన్నదాన్ని. అవి ఉపనిషత్తులుగా పిలువబడుతున్నాయి. అవి ఎన్ని ఉన్నాయి? 108 ఉన్నాయట. ఇవన్నీ చదువుకున్న మాకే సరిగా తెలియదు. ప్రభు వైపు చూసిన తర్వాత ఈ గ్రంథాలన్నీ ఇప్పుడు మీకు చెప్పాను కదా, ఈ గ్రంథాలన్నీ చదివిన తర్వాత నాకు తెలిసింది. ఇప్పుడు నా పక్కన ఉన్నవాడికి ఎవరికైనా తెలిసింది? ఎవరికి తెలియవు. కాబట్టి ఈ విషయాలు చాలామందికి తెలియవు. కాబట్టి ఇవన్నీ చెప్పడానికే మీ ముందు నన్ను ఉంచాడు దేవుడు. ఇవన్నీ చెప్తున్నా. కాబట్టి ఇప్పుడు ఈ యొక్క 108 ఉపనిషత్తులు, పురాణాలు. మరి పురాణాలు ఎన్ని ఉన్నాయంటే అష్టాదశ పురాణాలు, 18 పురాణాలు ఉన్నాయి. దేవుడు కొంతమంది మునుల నోటి ద్వారా కొన్ని వాస్తవాలు రాయించాడు. యాజ్ఞవల్క్య మహర్షి బృహదారణ్యకోపనిషత్తులో ఆ ముని ద్వారా కొన్ని వాస్తవాలు రాయించాడు. అట్లా కొంతమంది మునులు భవిష్య పురాణంలో కూడా మునుల ద్వారా చాలా వాస్తవాలు రాయించాడు. కాబట్టి ఆ వాస్తవాలేంటి, వాళ్ళు ఏం రాశారన్న విషయం మీకు తెలియపరచదలుచుకుంటున్నా. తర్వాత నేను ఈ యొక్క ఎవరి దగ్గరికి, గుండాపత్తిని దేవదాన గారి దగ్గరికి విశాఖపట్నం వెళ్ళి ఆయనతో ఒక రోజు గడిపి ఆయన్ని అడిగినప్పుడు నాకు తెలిసింది ఏంటంటే, ఈ గ్రంథాలన్నీ చదివి తెలుగులో రాసి చేయమని దేవుడే ఆయనకి ఆజ్ఞ ఇచ్చాడు. ఆయన స్వరం వినిపించాడు. లేకపోతే ఎవరైనా మనిషి మనకేం పని, ఒక పాస్టర్ గారు వెళ్ళి ఆంధ్ర యూనివర్సిటీకి వెళ్ళి లైబ్రరీకి వెళ్ళి బాబు వేదాల్లో ఏముందో కావాలని మళ్ళీ అక్కడున్న పండితులను అందరూ రిక్వెస్ట్ చేసి బాబు దీన్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేయమని బ్రతిమాలి ట్రాన్స్లేట్ చేయించుకుని వచ్చి బుక్ రూపంలో రాసి పంచవలసిన అవసరం ఆయనకి ఏంటి?
దేవుడి ప్రేరణతోటి చేశాడు, అది చెప్పాడు నాకు అదంతా. ఇట్లా దేవుడు నన్ను ప్రేరేపించాడు. ఇంకా దేవుడు ఏం ప్రేరణ ఇచ్చాడట, నువ్వు రాసిన పుస్తకం ఉంది, అది ఊరిన పుస్తకాల షాపులో పెడితే అది అందరూ కొనరు, చదవరబ్బాయి, ముఖ్యమైన వాళ్ళకి అందరికీ పంపించు అన్నాడు. ఆయన ప్రధానమంత్రి దగ్గర నుంచి రాష్ట్రపతి దగ్గర నుంచి అందరికీ పంపించాడు. మళ్ళీ దాన్ని తెలుగులో రాశాడు, దాన్ని హిందీలో ట్రాన్స్లేట్ చేయించాడు. మళ్ళీ హిందీలో, మరి నార్త్ ఉత్తర భారతదేశం అంతా కూడా హిందీ కదా, వాళ్ళందరికీ తెలియాలని చెప్పి హిందీలో ట్రాన్స్లేట్ చేయించాడు. పని కట్టుకుని సొంత డబ్బులు ఖర్చు పెట్టి ప్రింట్ చేయించి వీళ్ళందరికీ పంపించాడట. పంపిస్తే ఎవరైనా కూడా ఇదేంటి వేదాల్లో యేసు ప్రభు ఉన్నాడని రాశావు, ఇది కరెక్ట్ కాదు అని చెప్తారేమో అని అనుకున్నాడట. అంటారేమో చూద్దామని. అందరూ కూడా ఇది నిజమే అన్నారట. ఎవరు ఏ పండితుడు చదివినా ఇది నిజమే, ఇది అబద్ధం అని ఎవరూ చెప్పలేదట. అప్పుడు అర్థమైంది కాబట్టి వీళ్ళకి తెలుసు, అయినప్పటికీ ఎవరో చొరవ తీసుకుని కింద వాళ్ళకి చెప్పలేదు, లేకపోతే తెలియకపోతే ఇప్పుడు తెలుసుకున్నారు అంతే తప్ప ఇది కాదు అని ఇంతవరకు ఎవరూ చెప్పలేదు. నేను ఎంత ప్రయాసపడ్డాను, దేవుడు ఆత్మచేత మండి లోపల ఇదంతా చేసేదాకా నన్ను నిద్రపోనివ్వలేదు అని చెప్పాడు. అప్పుడు ఆ తపన మంట అనేది నాకు కూడా ఉండటం చూసి ఇది నిజమే, ఆ మంట లేకపోతే నేనెందుకు చేస్తా ఇదంతా, ఆ మంట లేకపోతే చర్చికి వెళ్తాం, కూర్చుంటాం, వస్తాం. దేవుడు ఏదో తపన పెట్టకపోతే, ఆయన ఆత్మ మన మీద పని చేయకపోతే ఇటువంటి పనులు చేయ. ఇప్పుడు ఈ పుస్తకాలన్నీ ఎందుకు చదువుతా నేను? వేదాల్లో యేసు ప్రభు దర్శనం అనే పుస్తకాల షాప్లో ఉంది. ఏ పాస్టర్ గారైనా చూసి దాన్ని కొనుతారా? మనకెందుకు దాంట్లో ఉన్నాడో లేదో, బైబిల్లో ఉన్నాడుగా జాలే అంటారు కదా. ఏ పాస్టర్ గారు దాన్ని కొనరు. మనకెందుకు, మనకేంటి అవసరం అనుకుంటారు. మరి నాకేంటి పని, ఇన్ని పుస్తకాలు కొనటం ఏంటి, ఆయన దగ్గరికి వెళ్ళటం ఏంటి, ఆయన దగ్గర వివరాలు సేకరించడం, ఇవన్నీ కఠోర శ్రమ పట్టడం ఏంటి, ఎందుకు అంటే దేవుడే ఆయన ఆత్మతేట నన్ను దర్శించి ఇలా చేయటం జరిగింది. మరి ఇప్పుడు సమయం దగ్గర పడుతూ ఉంది. 12 శ్లోకాలు చెప్తానన్నా మీకు. ఒక్క శ్లోకం అయిపోయింది. గాయత్రి మంత్రంలో ఉన్నది మనం ఆరాధించేటువంటి ఈ దేవుడి విగ్రహాలు ఏమీ కాదు, వెలుగు రూపంలో ఉన్నటువంటి దేవా, ఇంతే. అది కూడా నాకు అది ఇదే లేదు, మా బుద్ధి సరిగా ఉండేట్టుగా మాకు సహాయం చేయమంటున్నాడు. లేదా నాకు అది ఇచ్చేయి ఇది ఇచ్చేయి అని ఏమంటున్నా. ఎవరన్నా మనం అట్లా కోరుకుంటామా? కాబట్టి ఆ కోరిక కూడా ఇట్లా కోరాలి అని చెప్పి దేవుడే బయలుపరిచి అటువంటి మంత్రాన్ని ఆయన నోటి ద్వారా మరి రాసేటట్టుగా చేసి సహాయం చేసేటట్టు తెలుస్తూ ఉంది. కాబట్టి ఒక్క శ్లోకం అయితే అయ్యింది. ఇంకా మిగతా 11 శ్లోకాలు తర్వాత ఎపిసోడ్లో తీసుకెళ్దాం. మరి దేవుడి యొక్క మాటలను దీవించునుగాక. ఇంతటితో ఈ 153వ ఎపిసోడ్ని ముగించుకుందాం. చిన్న ప్రార్థన చేసి ముగిస్తా. కృపగల దేవా, మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ప్రభువా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఈరోజు ఈ 153వ ఎపిసోడ్ని కూడా తగిన నడిపించారు, నన్ను మరుగుపరిచారు, నా నోటి ద్వారా మీరు మాట్లాడారు. అంతేకాకుండా ప్రభువా, ఈ విషయాలు వింటున్న బిడ్డల హృదయాలు తెరిచారు. అసలు ఈ విషయాలు ఏంటి, ఇంతవరకు మనకు తెలియలేదు, ఇవన్నీ మనకు తెలిసినవి అని ఎంతో ఆసక్తితో వారు గ్రహించే శక్తిని దయచేశారు. ఈ జ్ఞానం ద్వారా వారిని ఉత్తేజితులను చేసి అనేక మందిని వెలిగించడానికి సహాయం చేయండి. నిరంతరం మీ కృప మా అందరి మీద మెండుగా ఉంచి ఆశీర్వదించమని మా ప్రభువును రక్షకుడైన యేసు నామములో పరమ తండ్రిని ప్రార్థించి వేడుకుంటున్నా తండ్రి, ఆమెన్. మరొకసారి మీ అందరికి నా హృదయపూర్వక సువందనాలు తెలియపరచడం. వందనాలు.